తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం ముంబైని దోచుకోవడానికే ప్రధాని అదానీ వస్తున్నారని ఆరోపించారు. ఇటు ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన మంత్రులు ఏ రైతుకు ఇబ్బంది లేకుండా సేకరణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గద్దరు కూతురు వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ముంబైని దోచుకునేందుకే ప్రధాని అదానీ మహారాష్ట్ర వస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో ప్రచారం చేశారు రేవంత్. ముంబైలో బీజేపీకి స్థానం లేదన్నారు. ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యంలో అద్భుత పథకాలు కొనసాగుతున్నాయన్నారు. 10 నెలల్లోని 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు రేవంత్. लिखो 50,000 सरकार नौकरी हमने दिया 10 महीने में। आज मैं सवाल कर रहा हूं मोदी जी से, आपके गुजरात में ये 20 साल हो गए आपके राज्य सरकार बनकर, ये 20 साल में कोई एक साल में 50,000 नौकरी अगर गुजरात में दिया हुआ तो दिखा दो। मैं सवाल कर रहा हूं प्रधानमंत्री जी से। నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లను పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన తుమ్మల ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. కేటీఆర్ డైరెక్షన్తోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ నిద్ర కంటే ముందు కిషన్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ₹1 అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మూసీ కాల్వ వాసన చూసిన తర్వాత దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు. కలెక్టర్ను కొట్టిన వాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అన్ఫిట్ అని విమర్శించారు పొన్నం. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ మొద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాళ్ళలాగా 400 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు నామినేటెడ్ పదవి కేటాయించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు కీలక పదవి అప్పగించింది ప్రభుత్వం. ఓల్డ్ సిటీలో 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 200 ఆస్తులకు హైదరాబాద్ కలెక్టర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పటికే భూసేకరణ నోటీసులు ఇచ్చిన మెట్రో సంస్థ ఆ దిశగా పనులు ప్రారంభించింది. జనవరిలో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. సెకండ్ ఫేజ్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన గుట్ట వరకు నిర్మాణం చేయనున్నారు. పోలీస్ బ్యాడ్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాడ్జీల్లో తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్గా మార్చింది. టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండే విధంగా బ్యాడ్జీలను మార్చింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి సత్ఫలితాలను ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. పేద బాలిక బిస్మిల్లా ఆరోగ్యంపై స్పందించిన అధికారులకు అభినందనలు తెలిపారు.